100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స చెప్తా. ఓకే బట్ వై మిథున ఎందుకొద్దు అంటే బేసిక్ గా దేవా వ్యూ పాయింట్ అండ్ నా వ్యూ పాయింట్ కూడా ఒకటే. ఓకే దేవా ఏమనుకున్నాడు, కోపంలో తాళి కట్టాడు. ఎందుకని ఆ అమ్మాయి వీడేదో ఒక దొంగ పిల్ల ఆపడానికి వెళ్తే ఆ అమ్మాయి వీడి మధ్యలోకి వచ్చి అనవసరమైన ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటుంది. తాళి పవిత్రత అని చెప్పి ఏదో సోది ముస్లిం ముచ్చట్లని చెప్తుంది. వీడికి చిరాకు దొబ్బి అసలు వాడు ఫ్రాడ్ గాడు, వాడెవడో తాళి కడితే నువ్వెట్లా ఇలా మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి వీడు క్వశ్చన్ చేస్తుంటాడు. ఈ అమ్మాయి ఇలా వెళ్ళిపోతా ఉంటది. అందుకని అలా అని చెప్పి వీడు జస్ట్ ఒక తాడు కట్టేస్తాడు, తాళి అదే కట్టేసి ఇప్పుడు ఏమంటావు, నేను పెళ్లి చేసుకున్నట్ట, నేను నీ భర్తనా, నువ్వు నా భార్య, ఇప్పుడు నువ్వు మా ఇంటికి వస్తావా అని ఏదో క్వశ్చన్ చేసి వెళ్ళిపోతాడు. పిచ్చదానా అని చెప్పి తాళి తీసేసి పో అని చెప్పి వెళ్ళిపోతాడు వీడు. కానీ ఈ అమ్మాయి ఇంత చదువుకున్న అమ్మాయి, యుఎస్ లో చదువుకుని వస్తుంది. ఈ అమ్మాయి పెట్టే వాళ్ళ చదువుకుని ఇంటికి వచ్చేస్తుంది. నేనే నీ పిల్ల, నేను నా భర్త అండ్ వీడిని మళ్ళీ ఇష్టపడి చేసుకోవడానికి ట్రై చేస్తూ వీళ్ళ ఫ్యామిలీని. ఇట్స్ వెరీ గుడ్ కంటెంట్ ఫర్ సీరియల్, బట్ ఐ థింక్ ఇన్ రియల్ లైఫ్ ఇట్స్ నాట్ ప్రాక్టికల్. సో అలా ఎవరైనా చేస్తే ఐ ఫీల్ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అనిపిస్తుంది నాకు. చదువుకున్నా లేదా నువ్వు ఇంత పిచ్చిదానివా అనిపిస్తుంది అది. అండ్ బట్ ఐ మీన్ ఐ డోంట్ థింక్ ప్రాక్టికల్లీ అలా చేసేవాళ్ళు అయితే ఎవరు ఉండరు. ఉంటే వాళ్ళ మెంటల్ స్టేట్ చెక్ చేయాలి ఫస్ట్. చదువుతో ఏంట్రా నాయనా అని అనుకుంటా నేనైతే. సరే మంచి అమ్మాయి ఏమో అని అనుకుని మేబీ ఐ హ్యావ్ టు క్రాస్ చెక్ ఖచ్చితంగా. యూనో ఐ ఫీల్ వితౌట్ ట్రావెలింగ్ విత్ మిథున ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్ కదా. ఇప్పుడు అలాంటి మనిషిని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అలా తాళి కట్టను. ఒకవేళ అలా కట్టినా అమ్మాయి వచ్చినా కానీ ఇలాంటి ఒక 6 months 8 months ట్రావెల్ ఉండి ఒకళ్ళు అర్థం చేసుకుని అప్పుడు కానీ మనం డెసిషన్ తీసుకోవాలని చెప్తున్నా అనుకుంటున్నా. అది అనుమిత ఎలాంటి అమ్మాయి? షీస్ గుడ్, షీస్ ప్రొఫెషనల్, వెరీ గుడ్ యాక్టర్. కష్టపడి భాష నేర్చుకుని చెప్తోంది తెలుగులో. యా ప్రొఫెషనల్ గా అంతకుమించి నాకు పెద్ద తెలియదు అమ్మాయి గురించి. నేనేం అడగనండి అంత. తెలిసిందిగా మన వాళ్ళు లింకప్ స్టార్ట్ చేస్తారు అంటే తమ్ముళ్ళు చేస్తారు. మీరు మరీ ఆరితేరిపోయి ముందే మీకు మీరే క్లారిటీ ఇచ్చేస్తున్నా. అందుకే ఇలా ఉండొద్దు. పాత అర్జునే బెటర్. పాత అర్జున్ మీరందరూ కాదు, చాలా మంది కలిసి చంపేశారండి. అయ్యో చంపేశారా? నో మోర్ దేర్. ఇప్పుడు అందుకే శూన్యంలోకి వెళ్ళిపోయాడు. ఓహో, ఇది ఇప్పుడు నేను ఇక్కడైనా ఒక రౌండ్ గీసుకొని ప్రాపర్ గా కూర్చొని డాట్స్ కనెక్ట్ చేసుకుంటే కనెక్ట్ చేసుకుంటే వర్కౌట్ అవుద్ది. బట్ ఓకే ఇప్పుడు కాదులే, తర్వాత ఆలోచించొద్దాం. ఆలోచించే మ్యాటర్ ఏం కాదు. సర్లే, ఇప్పుడు శూన్యానికి వెళ్ళిపోయారుగా ఎట్లయినా మొత్తానికి అది వర్కౌట్. ఇంకా అదేంటది, హిమాలయస్కి వెళ్ళడమే నెక్స్ట్. సో మీకు కావాల్సిన అమ్మాయిలో ఎలాంటి లక్షణాలు చూస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ సింప్లీ ఫస్ట్ గ్రౌండెడ్ ఉండాలి, జెన్యూన్ గా ఉండాలి. ఓకే. తప్పు చేసాను ఒప్పుకోవాలి. తప్పు చేసాను ఒప్పుకోవాలి. ఊరికే ఎనీథింగ్ హ్యాస్ టు బి ఆర్గానిక్. ఓకే. ఐ ఫీల్ లవ్ షుడ్ బి ఎఫర్ట్లెస్. లవ్ అనేది మనం ఎక్కువ కష్టపడి ప్రయత్నించి దాన్ని సాధించే అలా కాకుండా, ఇఫ్ ఐఎమ్ టాకింగ్ టు యూ, ఒక మంచి రెసిప్రొకేషన్ ఉండాలి అటు నుంచి ఇటు నుంచి. మ్యూచువల్ ఎఫర్ట్స్ ఉండాలి. నాకు చాలా ఇంపార్టెంట్ విషయం మ్యూచువల్ ఎఫర్ట్స్. అది నాకు చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ లవ్ అకార్డింగ్ టు యూ? దానికి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆన్సర్ ఉంటది. లవ్ అంటే మరి అదే ఏం చెప్తుంది దానికి. ఒకప్పుడు చెప్పాను కానీ ఇప్పుడు వాయిడ్ లో ఉన్నా కదా, నాకు ఆన్సర్ రావట్లేదు. మీరు అన్నిసార్లు వాయిడ్ అంటే నేను ఫీలింగ్, జస్ట్ బటర్ఫ్లై ఫీలింగ్. నువ్వు ఏమైనా చేయగలవా మనిషి కోసం, మనిషి గురించి. అట్లా మీరు ఎప్పుడు చేయలేదు? చాలా సార్లు చేసా, బోల్డ్ అని చేసా. అవన్నీ చేసి అలసిపోయాను కాబట్టి ఇప్పుడు వాయిడ్లోకి వెళ్ళా. అయ్యో, ఇప్పుడే ఏదో సన్యాసం తీసుకునే ఫీలింగ్ వస్తుంది నాకు కదా. ఇంకొన్ని రోజులే హిమాలయాస్ పాపం దేవా ఫ్యాన్స్ ఏమైపోవాలండి. ఏమీ లేదు, దేవాలో చూసుకుంటారు అంతే.
దేవాన్ దేవాల క్యారెక్టర్ చేస్తాం, దాన్ని న్యాయం చేస్తాం. బట్ అర్జున్ ఐ డోంట్ నో వేర్ హీ విల్ ఎండ్ అప్. నేను కూడా క్యూరియస్ గానే ఉన్నాను, వేర్ అర్జున్ విల్ ఎండ్ అప్ విత్ హూ అని. నాకెందుకో ఇది ఎక్కడో ఎవరికో డైరెక్ట్ గా క్వశ్చన్ వేస్తున్న ఫీలింగ్ వస్తుంది ఇంటర్వ్యూలో కూర్చొని. ఎవరి క్వశ్చన్? నాకు నేనే వేసుకుంటున్నా క్వశ్చన్. నిజంగానే. సర్లేండి, ఎక్కువ లాగి నేను ఇబ్బంది పెట్టదలుచుకోవట్లేదు కాబట్టి. లవ్ అంటే అగైన్ సి ఎనీ లవ్ అనే కాదు, ఎనీ రిలేషన్షిప్ హ్యాస్ టు హ్యావ్ మ్యూచువల్ ఎఫర్ట్స్. రెండు సైడ్ వర్క్ అయితే కానీ ఇప్పుడు ఎనీ రిలేషన్షిప్, ఫ్రెండ్స్ కానీ బ్రదర్ అండ్ సిస్టర్ కానీ ఎనీథింగ్, ఇప్పుడు ఓన్లీ మదర్ అండ్ చైల్డ్కే అది మ్యూచువల్ ఎఫర్ట్స్ అవసరం. మదర్ పాపం ఆల్వేస్ షీ విల్ బి గివింగ్, బట్ చైల్డ్ నుంచి కూడా ఉండాలి. ఆఫ్టర్ వెన్ హీ గ్రోస్ అప్, ఇప్పుడు వాళ్ళ ఓల్డ్ స్టేజ్ లో ఉన్నప్పుడు వీడు ఖచ్చితంగా ఆ కేరింగ్ అది వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు ఓల్డ్ స్టేజ్ లో ఉన్నప్పుడు. సో అక్కడ మ్యూచువల్ ఎఫర్ట్స్ కంపల్సరీ అవసరం ఆ ఆర్క్ క్లోజ్ అవ్వాలంటే. నేను నా ఎక్స్పెక్టేషన్ అంటే నేను 75% ఇస్తా, నువ్వు అట్లీస్ట్ 25 వస్తే ఐ విల్ బి హ్యాపీ. ఓకే, బట్ నాకు తెలిసి ఈ మధ్య ఎవరు అలా లేరని అనిపిస్తుంది అమ్మాయిలు. ఏంటి 25 కూడా ఇచ్చేవాళ్ళు లేరు, ఎవరు 100 కావాలంటున్నారు వాళ్ళు. ఇది టూ మచ్ అండి. మీరు మొత్తానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. అలానే ఉన్నారు, మరి నాకు తగిలే వాళ్ళందరూ అట్లానే ఉన్నారు. మీరు ఎత్తుక్కుంటే నాకు భయం వేస్తుంది, ఈ అమ్మాయి ఏంట్రన్నా ఈ ప్రపంచం ఇలా అయిపోయారు వీళ్ళందరూ, ఇన్స్టాగ్రామ్ వచ్చి అమ్మాయిలు పాడి చేస్తుంది అనిపిస్తుంది. అమ్మాయిలనే పాడు చేసింది.